హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లెట్స్ మేక్ వెజ్ బిర్యానీ విత్ నార్మల్ రైస్. దీనికి కావాల్సింది పన్నీర్. పన్నీర్ కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇంకా బిర్యానీ హోల్ స్పైసెస్ కావాలి. ఇంకా ఆనియన్, టమాటా, ఆలు, ఇంకా కొత్తిమీర, పుదీనా, క్యారెట్, నిమ్మకాయ, కీరకాయ, అల్లం, ఇంకా తెల్లవాయలు. ఫస్ట్ అన్ని వెజిటేబుల్స్ని నీట్గా వాష్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఎక్కువ మనకి రూట్ వెజిటేబుల్స్ ఉంటాయి. క్యారెట్ మనకి మట్టిలో నుంచి వస్తుంది, పొటాటో మట్టిలో నుంచి వస్తుంది, కాబట్టి నీట్గా క్లీన్ చేసుకోవాలి. అండ్ ఆల్సో కొత్తిమీర, పుదీనా కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాక మనం ఏదైనా వంట స్టార్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ క్లీనింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో డోంట్ ఫర్గెట్ టు క్లీన్ యువర్ వెజిటేబుల్స్. నేను ఇక్కడ నా వెజిటేబుల్స్ అన్నీ క్లీన్ చేస్తున్నాను. వెజిటేబుల్స్ అన్నీ క్లీన్ చేసుకున్నాక మంచిగా వాటిని చాప్ చేసుకోవాలి. ప్రతి ఒక్క వెజిటేబుల్ని నేను చిన్న చిన్నగా కోసుకున్నాను. అంటే నేను కొన్ని బిర్యానీతో పాటు గ్రేవీ, ఇంకా అలానే రైతా కూడా ప్రిపేర్ చేస్తున్నాను. సో దానికి తగ్గట్టు నేను అన్ని వెజిటేబుల్స్ ఒకటేసారి కట్ చేసుకున్నాను. సో నాకు కొన్ని ఆనియన్స్ పొడుగ్గా కావాలి, కొన్ని చిన్నగా కావాలి, అలానే క్యారెట్, కీరకాయ కూడా. సో నేను అలా కట్ చేసుకున్నాను. సో ప్రాసెస్కి వెళ్తే ఫస్ట్ మనము ఆనియన్స్ని వేయించుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ లాగా ఏమంటే కంప్లీట్ ఫ్రై కాకుండా కొద్దిసేపు వేయించుకుంటున్నాను నేను, అవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. అవి బ్రౌన్ కలర్ వచ్చాక వాటిని తీసుకొని పక్కకు పెట్టుకొని నేను దాన్ని గ్రేవీలోకి యూస్ చేసుకుంటాను, మళ్ళీ బిర్యానీలోకి యూస్ చేసుకుంటాను. సో మనకి ఎన్ని ఆనియన్స్ కావాలో అన్ని ఒక 3 స్పూన్స్ కాదు 5 స్పూన్స్ ఆయిల్ వేసి నేను వేయించుకుంటున్నాను ఇక్కడ చూసినట్టు. దాని తర్వాత అవి కొంచెం గోల్డిష్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలా అని మళ్ళీ ఎక్కువసేపు హై ఫ్లేమ్లో పెట్టకండి, మాడిపోతే మళ్ళీ చేదొస్తాయి. అందుకు కొంచెం గోల్డ్ కలర్లో ఉన్నప్పుడే తీసేసుకోవాలి. ఇక్కడ నేను తీసేసుకున్నట్టు తీసేసుకోండి. గోల్డ్ కలర్లో రాగానే మనకు మన బిర్యానీకి టేస్ట్ వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్సే. దాని తర్వాత నేను అదే ప్యాన్లో పన్నీర్ కూడా వేయించుకుంటున్నాను. పన్నీర్ ఎన్ని ఉన్నాయో అన్నీ వేసేసి మనకి కావాల్సిన క్వాంటిటీలో వేసుకొని, మేము కొంచెం ఎక్కువ తింటాం పన్నీర్, సో నేను పన్నీర్ కొంచెం ఎక్కువ వేసుకున్నాను. అవి కూడా గోల్డిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ ఎప్పుడైనా మీడియంలో కానీ లో ఫ్లేమ్లో కానీ మనం ఫ్రై చేసుకోవాలి. అలా చూడండి, ఇక్కడ గోల్డిష్ కలర్ అయిపోయాయి. గోల్డిష్ కలర్ అయ్యాక నేను ప్రతి పన్నీర్ని తీసేస్తున్నాను. సో ఇలా పన్నీర్ అంతా తీసేసాక మళ్ళీ అదే ప్యాన్లో మనము మన వెజిటేబుల్స్ వేసుకోవాలి. నేను పొటాటోతో స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ పొటాటో వేసుకొని పొటాటో బాగా ఫ్రై అయ్యాక నెక్స్ట్ నేను క్యారెట్ వేసుకుంటాను. ఇప్పుడు క్యారెట్ అంతా వేసుకున్నాక ఒక స్పూన్ పసుపు, 1.5 స్పూన్ సాల్ట్ వేసుకొని అవి మంచిగా ఉడికేంత వరకు వాటిని మూత పెట్టి పక్కన లో ఫ్లేమ్లో పెట్టుకుంటాను. సైమల్టేనియస్గా రైస్ కూడా నేను స్టార్ట్ చేసేస్తాను. ఆల్రెడీ 30 మినిట్స్ బ్యాక్ నానబెట్టుకున్న రైస్లో అన్ని బిర్యానీ స్పైసెస్, ఇక్కడ మీకు చూపిస్తున్న స్పైసెస్ మీరు కూడా అలానే వేసుకోవచ్చు. ఆ స్పైసెస్ అన్నీ వేసుకొని దాంతోపాటు నేను కొంచెం పుదీనా, కొత్తిమీర అండ్ లైట్గా నిమ్మకాయ పిండి, ఇంకా 90% రైస్ ఉడికేంత వరకు నేను పెట్టుకుంటాను అన్నమాట. కస్తూరి మేతి కూడా నేను రైస్లో యాడ్ చేశాను కొంచెం ఫ్లేవర్కి. ఒకవేళ మీకు కస్తూరి మేతి వద్దు అనుకుంటే మేము దీన్ని స్కిప్ చేయొచ్చు. రైస్ 90% బాయిల్ అయ్యేలోపు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టేస్తున్నాను. సో మనకి ఆలు ఇంకా క్యారెట్ కొంచెం 90% దాకా ఉడికాయి. ఈ టైంలో నేను చెక్క, లవంగాలు, ఇంకా ఒక బిర్యానీ ఆకు వేసుకుంటున్నాను. ఇవి మనకి కొంచెం ఫ్లేవర్ని ఇస్తాయి అన్నమాట మన బిర్యానీ రైస్కి. అందుకు నేను ఇవి యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ యాడ్ చేసుకున్నాక ఒకసారి అంతా మనము అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. సో దట్ ఆ ఫ్లేవర్ మిగతా వెజిటేబుల్స్కి కూడా అవుతుంది. ఇలా అంతా అయిపోయాక నేను వీటిలో చాప్ చేసుకొని పెట్టుకున్న టమాటాలు వేసుకుంటున్నాను. నేను ఇక్కడ 2 టమాటోస్ యూస్ చేస్తున్నాను. ఒకవేళ మీ క్వాంటిటీని బట్టి మీరు యూస్ చేసుకోవచ్చు.
టమాటాలు కొంతమంది టమాటాలు వేసుకుంటే తీయగా ఉంటుంది అని ఫీల్ అయ్యేవాళ్ళు కొంచెం తక్కువ టమాటోస్ కూడా వేసుకోవచ్చు. అది మీ చాయిస్. మీరు ఎన్ని టమాటోస్ అయినా వేసుకోవచ్చు. నేను మాత్రం ఇక్కడ 2 టమాటోస్ ఇందాక మనం పేస్ట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి వేస్తున్నాను. ఇవన్నీ వేశాక ఇంకా ఒకసారి మంచిగా వాటిని కలుపుకొని అవి కొంచెం మెత్తగా అయ్యాక నేను వీటిలో మళ్ళీ కొంచెం పుదీనా ఇంకా కొత్తిమీర వేసుకొని మళ్ళీ అన్నీ బాగా కలిసేలాగా కలుపుకుంటున్నాను. మీరు వీడియోలో చూపిస్తున్నట్టు మీరు చేయొచ్చు. ఇలా అన్నీ కలుపుకున్నాక దగ్గర పడింది, మీకు పొటాటో ఇంకా క్యారెట్ బాగా ఉడికించింది అని అనిపించినప్పుడు ఇంకా ముందు మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న పన్నీర్ వేయండి. సో పన్నీర్ మనకి ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు, కొద్దిసేపు ఉన్నా సరిపోతుంది. సో ఆ పన్నీర్ వేసి మంచిగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఆల్రెడీ మనం వేయించుకున్నాం కాబట్టి పన్నీర్, సో నో ప్రాబ్లం, టేస్ట్ బాగుంటుంది. అలాగే నేను పన్నీర్తో పాటు ముందు నేను ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకున్నాను. మీరు ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఎప్పుడైనా వేసుకోవచ్చు, లేకుంటే మీరు రైస్ ఇక్కడ కర్రీలోకి వేసుకున్నప్పుడైనా మీరు అక్కడ కూడా యూస్ చేయొచ్చు. సో అది మీ విష్. నేను ఇక్కడ ఆనియన్స్ వేసాను, మళ్ళీ రైస్ పెట్టి దమ్ పెట్టుకునేటప్పుడు కూడా ఆనియన్స్ వేసాను. అంతా ఒకసారి కలుపుకున్నాక నేను ఇక్కడ 2 స్పూన్స్, నాది నార్మల్గా చిన్న స్పూన్, సో నేను 3 స్పూన్స్ కారం వేసుకున్నాను. అది కారం కూడా మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. నేను నెక్స్ట్ 1 స్పూన్ ధనియాల పొడి, ఇంకా 1 స్పూన్ గరం మసాలా, ఇంకా 1 స్పూన్ బిర్యానీ మసాలా వేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి మంచిగా కలిపెట్టి ఒక 2 మినిట్స్ అవి ఆ ఫ్లేవర్స్ అన్నీ ఆ వెజిటేబుల్స్కి పట్టేలాగా మీరు మూత పెట్టి వదిలేయాలి. 2 మినిట్స్ తర్వాత మీకు మసాలాలన్నీ బాగా కలుస్తాయి. ఇక్కడ చూపిస్తున్నట్టు నాకు ఇక్కడ మసాలాలన్నీ బాగా కలిసిపోయాయి. నేను ఇప్పుడు 90% ఆల్రెడీ అన్నం ఉడికిపోయింది నాది. ఆ 90% ఉడికిపోయిన అన్నాన్ని నేను ఇక్కడ మనం ప్రిపేర్ చేసుకున్న వెజిటేబుల్ మసాలాలో కలిపేస్తాను. మీరు ఒకవేళ ఇంకా మెత్తగా కావాలని అనుకుంటే మీరు పెట్టుకోవచ్చు, బట్ నాకు పొడి పొడిగా ఉండడం ఇష్టం బిర్యానీ రైస్. అందుకు నేను ఎగ్జాక్ట్ 85% దాకా కుక్ అయ్యాక అది తీసి నేను దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. నేను ఈ క్లిప్ని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను. సో జస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ అక్కడ నుంచి ఇక్కడికి అన్నం ట్రాన్స్ఫర్ చేయడమే కాబట్టి దాని తర్వాత మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్నాక నేను కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. మీరు దీన్ని స్కిప్ చేయొచ్చు. అండ్ ఆల్సో మీరు నెయ్యిని కూడా వేసుకోవచ్చు. నా దగ్గర నెయ్యి అవైలబుల్ లేదు, సో నేను ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. ఫుడ్ కలర్తో పాటు ఆల్రెడీ నేను కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ తీసి పక్కన పెట్టుకున్నాను మీకు చెప్పినట్టు. ఆ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా నేను దీనిపైన గార్నిష్ లాగా చేసుకుంటున్నాను. నాకు ఎక్కువ ఆనియన్స్ ఉండడం ఇష్టం. సో ఫ్రైడ్ ఆనియన్స్ చాలా ఫ్లేవర్ని టేస్ట్ని ఇస్తాయి కాబట్టి నేను మళ్ళీ ఆ ఫ్రైడ్ ఆనియన్స్ వేసి మూత పెట్టుకొని దమ్ పెట్టేసుకుంటున్నాను. 5 మినిట్స్ తర్వాత మనం చెక్ చేస్తే మన బిర్యానీ రెడీ అయిపోతుంది. సో ఇది బిర్యానీ ప్రాసెస్. ఇది మీరు నార్మల్ రైస్తో కూడా ట్రై చేయొచ్చు. నేను చేసినట్టు చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.